అలాగే గోదాదేవికి కూడా అమ్మవారు ఆవిర్భవించినటువంటి మాసం ఇదే కాబట్టి అమ్మవారి చరిత్ర ఎవరైతే వింటారో వారికి ఉన్నటువంటి సకల కోరికలు అలాగే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క చరిత్రను వినవలసిందిగా మనవి. ఆండాల్ తల్లిని గోదాదేవి అని కూడా పిలుస్తారు. ఈవిడ భూదేవి యొక్క అంశ. భూమిపైన ఈ కలియుగంలో భక్తి తగ్గిపోతూ ఉన్నటువంటి తరుణంలో భూదేవి శ్రీ మహావిష్ణువును మరలా కూడా ఈ భూమిపైన అవతారం ఎత్తమని వేడుకుంటుంది. కానీ మహావిష్ణువు పిల్లలు తండ్రి చెబితే వింటారో లేదో తెలియదు, కానీ తల్లి మాత్రం ప్రేమగా చెబితే ఖచ్చితంగా వింటారు. కాబట్టి ఈసారి నేను కాదు, నీవు అవతారం దాల్చు, అలాగే నీ కార్యం అంటే నీవు వెళ్ళినటువంటి కార్యం సిద్ధైన తర్వాత చివరకు నీవే నన్ను చేరుకుంటావు అని చెప్పి భూదేవిని అవతారం ఎత్తమని మహావిష్ణువు ఆదేశాన్ని ఇస్తాడు. అలాగే మహావిష్ణువు యొక్క ఆజ్ఞ ప్రకారం